శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. సాధన, గురువు, సిద్ధి వీటి గురించి ఒక ముఖ్యమైన విషయం. నేటి సాధక సమాజంలో ప్రతి సాధన కూడాను వేగంగా ఫలించాలి అనే ఒక తీవ్రమైన అపోహబలంగా పాతుకుపోయింది. సాధన అనేది వేగానికి సంబంధించిన ప్రక్రియ కానే కాదు. మంత్రశక్తి మన భౌతికమైన అస్థిరతకు, అంటే భౌతికమైన తొందరపాటుకు స్పందించదు. మంత్రం మన అస్థిరమైన మనస్సుకు లోబడదు. సాధన అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. నీకంత ధైర్యమే ఉంటే, నీకంత అంతర్ముఖ స్థితే ఉంటే, నీకంత తెగింపే ఉంటే నీ సాధన శీఘ్రంగానే ఫలిస్తుంది. భయపడాల్సిన అక్కర్లేదు. కానీ ఇక్కడ నిన్ను నీవే ప్రశ్నించుకోవాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉన్నది. అదేమిటంటే, నీ లోపల ఉన్న శీఘ్రత అనే ఆలోచన సాధన కోసం నువ్వు ఎంత తీవ్రంగా, ఎంత నిజాయితీగా కట్టుబడి ఉన్నావో సూచిస్తుందా? కానీ చాలామంది సాధకులు ఈ ప్రశ్నను తప్పించుకుంటారు. ఎందుకంటే నిజాయితీగా చెప్పాలంటే మనలోని అస్థిరత, అలసత్వం, భయం, అహంకారం అన్నీ బయటపడతాయి కాబట్టి. అందుకే సాధనను ఒక అనుభవంగా కాకుండా ఒక ప్రయోగంగా మార్చేశారు. ఏదో చూద్దాంలే, ఏదో విందాంలే, ఏదో తీసుకుందాంలే మంత్రం అన్న ఆలోచనకు జనాలు మారిపోతున్నారు. ఇది ఏదో తేలికగా తీసుకోవాల్సిన విషయం కానే కాదు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఒక గురువు దగ్గరికి వెళ్ళటం, సరే ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళటం, ఇలాగా చాలామంది గురువు దగ్గరికి వెళ్ళటం, రకరకాల ఇలా తిరిగేసి రకరకాల మంత్రాలను సేకరించేసి వాటిని ఒక యాంత్రికంగా మార్చేశారు. ఒక యాంత్రికంగా జపం చేయటము, ఇదే సాధన అనే భ్రమలో జీవిస్తున్నారు. అసలు నేను ఏదో చేసేసాను, నేను మంత్రం తీసేసుకున్నాను, నేను ఏదో సాధన చేసేసాను అన్న భ్రమలోనే బతుకుతున్నారు. కానీ ఒక్క విషయం లోతుగా ఆలోచించాలి. ఇప్పటి వరకు ఈ విధంగా తిరిగిన వారిలో ఎంతమంది తెలుసుకున్నారు? ఎంతమంది నిజంగా సిద్ధిని పొందారు? ఈ విధంగా తిరిగిన వారిలో ఎంతమంది నిజంగా సిద్ధిని పొందారో చెప్పండి. ఎందుకంటే ఎంతమంది శక్తిని ప్రత్యక్షంగా తెలుసుకున్నారు? శక్తి స్వరూపిణి ఆవిడను తెలుసుకుందాం లేదు కాదు, మనం ఉపాసన చేసాం, మనం ఏదైతే దేవతా మంత్రం తీసుకున్నామో వారి యొక్క తత్వం గురించి ఎంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు? యాంత్రికంగా జపం చేయడానికి పూనుకుంటున్నారు. ఏదో వచ్చేసేయాలి, ఏదో చేసేసేయాలి అన్న భ్రమలోనే బ్రతికిపోతున్నారు. ఎంతమంది ఆ శక్తి ముందు మొదట మనకు మన అహంకారాన్ని వదిలివేసేయాలి మన దైవం ముందు.